అందరికీ నమస్కారం. ఒక 2 మినిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన నా మీడియా మిత్రులకి అండ్ నా ఫ్రెండ్స్కి, లిరిసిస్ట్లకి, సింగర్స్కి అండ్ చాలామంది నా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సంగీతాన్ని నమ్ముకొని వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు పరీక్షే, ప్రతి అడుగు పరీక్షే. అంటే ఏ రోజు కూడా నేను అవకాశాల కోసం ఎదురు చూడలేదు, కష్టపడలేదు. ఒకటి కేవలం పని 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 అనుకున్నానంతే. జస్ట్ పని చేస్తూ వెళ్ళానంతే. కానీ ఆ అవకాశానికి నేను సరిపోతాను అని నిరూపించుకోవడానికి కష్టపడ్డాను నేను. అట్లా నిరూపించుకుంటే వచ్చిందే నాకు ఈ వదలా సినిమా. ఎప్పుడో ద ట్రిప్ అని చేసాం మూవీ. అది గుర్తుపెట్టుకొని వంశీ గారు మళ్ళీ కాల్ చేశారు. అండ్ తమ్మారెడ్డి సార్తో కూడా నాకు ఇదివరకు ఒక అసోసియేషన్ ఉంది. ఇదివరకు మేము కలిసి వర్క్ చేసాము. అండ్ తర్వాత వెంటనే ఫస్ట్ సాంగ్ చేసిన వెంటనే జగపతి బాబు గారు వెంటనే కాల్ చేసి పర్సనల్గా చాలా బాగుంది పాట అని చెప్పి ఇంటికి పిలిపించుకొని మాట్లాడితే అది చాలా అంటే ఒక అప్కమింగ్ టెక్నీషియన్కి, ఒక అప్కమింగ్ అంటే నాలాంటి ఒక మ్యూజిషియన్కి అది చాలా పెద్ద రెస్పెక్ట్ అండి. అదంటే ఫోన్లో దొరకడం అది వేరు, బట్ ఇంటికి పిలిపించుకొని మరి చాలా బాగుంది నీ వర్క్ అని చెప్పి ఎంకరేజ్ చేయడం చాలా అంటే ఎక్కడో చాలా పల్లెటూరు నుంచి మేము వచ్చి ఏదో ఒక చాలా ఆశలతో మేము ఇంత స్టేజ్కి వస్తున్న క్రమంలో అటువంటి ఒక చెయ్యి అంటే మా చెయ్యి పట్టుకొని వాళ్ళు నడిపిస్తున్న విధానం కానీ అండ్ జ్యోతి బాబు గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ రోజు మా టీంని అందరిని పిలిపించి మీరు ఆ రోజు మీరే స్వయంగా మాకు కాఫీ ఆఫర్ చేసి మాట్లాడి ఏం తింటారని చెప్పాడు. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న అయితే ఎట్లయితే రిసీవ్ చేసుకుంటారో మీరు అట్లా రిసీవ్ చేసుకుని ఆ రోజు చాలా బాగా అసలు మీరు నంబరు బయటకు వచ్చాక ఇట్లా ఉంటారా బాబు గారు, ఇట్లా ఉంటారా జ్యోతి బాబు గారు, అసలు ఏదో అనుకున్నాం. మా కృష్ణవేణి గారు అండ్ వీళ్ళందరూ అయితే మేము ఒక 2 గంటలు మాట్లాడుకున్నాం సార్ మీ హాస్పిటాలిటీ గురించి అండ్ మీరు మాట్లాడిన విధానం గురించి. అండ్ కమింగ్ టు అంటే ఏ టెక్నీషియన్కైనా సార్ అంటే వాళ్ళ ప్రతిభని ప్రపంచానికి చాటి చెప్పాలి అంటే ఒక మంచి వేదిక అవసరం సార్. నాకు అనిల్ రావుపూడి సార్ దగ్గర నచ్చింది ఏంటిది అంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే చాలు ఒక మంచి వేదికనిస్తారు. అనిల్ రావుపూడి సార్ సినిమా చేసి బయటకు వచ్చాక ఒక బ్రాండ్, ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ అండి అది. మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరికైనా ఒక బ్రాండ్ అది. ఇప్పుడు ఆ సార్ మా సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చారు. సో డెఫినెట్గా సార్ చేయి కూడా మంచిది సార్. అన్నీ అంటే ప్రతి డైరెక్టర్కి ఏదో ఒక చిన్న ఫ్లాప్ ఏదో ఉంటుంది. బట్ తన కెరీర్ స్టార్ట్ చేసిన 2015 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఒక ఫ్లాప్ లేని ఒక విజయపదంలో ఉన్న డైరెక్టర్ మా సినిమాని ప్లేస్ చేయడానికి వచ్చారు. ఇంతకన్నా మాకు పాజిటివ్నెస్ ఏముంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ జ్యోతి బాబు సార్ మీ గురించి అంటే నేను గీతని భగవద్గీత ఫాలో అవుతాను సార్. నేను ఒకటి చాలా బిలీవ్ చేస్తాను, గెలవడానికి ఎన్నిసార్లైనా ఓడిపోవచ్చు సార్, బట్ భయపడి పారిపోవద్దు. దానికి మీరే నిలువెత్తు నిదర్శనం సార్. అంటే ఎక్కడో మాకు ఇన్స్పిరేషన్ అక్కర్లేదు, మా కళ్ళెదురుగానే మీరున్నారు అండ్ మిమ్మల్ని మించిన నిదర్శనం ఇంకోటి లేదు. అంటే ఈ సినిమా అనే కాదు అంటే తను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇందాక అహాన్ని పాతాళంలోకి తొక్కారు అని చెప్పి మా కృష్ణవేణి గారు అన్నారు. ఇందాక చోటా సార్ కూడా ఏంది అమ్మాయి అసలు గట్టిగా మాట్లాడుతుంది అంటే అది నిజమే కదా సార్. అది సార్ అంటే ఎన్నో చూసారు కదా సార్ మీరు. అంటే మీరు లైవ్ సార్ మీరని కాదు, మీరు కానీ తమ్మారెడ్డి సార్ కానీ చోటా సార్ కానీ అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు సార్ కానీ మీరు చూసింది అంటే ఇంకేముంది సార్. మీరు అన్నీ అంటే మీరు విజయాలు చూశారు, అపజయాలు చూశారు, ప్రతిదీ చూసా కూడా మీరు ఇంకా కష్టపడుతున్నారు, ఏదో సాధించాలని చెప్పి మీరు అంటే చాలా శ్రమిస్తున్నారు సార్. మీ దాంట్లో అంటే నేను ఈ సినిమాకి పనిచేయడం నిజంగా నా అదృష్టం సార్. ఎందుకంటే మీరే ఇంత కష్టపడుతున్నప్పుడు మేము చాలా యువకులం ఇంకా ఇంత కష్టపడాలి. అంటే మీరు పొద్దున 9 నుంచి సాయంత్రం 5 o'clock వరకు మొన్న తను ఎవరో ఒక పాత్రికేయ మిత్రులు కూడా అంటుండే ఎప్పుడు చూసినా సార్ ఇక్కడ సినిమా అయిపోయారు అక్కడే కనిపిస్తున్నారని చెప్పి. సో మీరే అంత కష్టపడుతున్నప్పుడు మేము డెఫినెట్గా ఇంకా కష్టపడాలి సార్. అండ్ ఈ వేదిక ద్వారా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ డైరెక్టర్ గారికి అండ్ మా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సార్కి, కిషోర్ సార్ గారికి ఈ సినిమా మంచిగా ఆడాలి, మీకు డబ్బులు వచ్చి ఇంకా మీరు మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా సినిమాకి పాడిన నేషనల్ అవార్డ్ విన్నర్ PVNS రోహిత్ చిన్న సాంగ్ పాడడం జరిగింది. అండ్ అలానే వదలా టైటిల్ సాంగ్ ప్రియా నారాయణ్ అండ్ నిగమ కూడా చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ వోకల్స్ పాడడం జరిగింది సినిమాలో. అండ్ తర్వాత ఆనింగ్ ఈనేలా నేనే పాడాను. అండ్ ఇక్కడికి వచ్చిన రైటర్స్కి అండ్ కోరస్ సింగర్స్ సాహితి, వాచస్పతి అండ్ నాగవైష్ణవి, తనిష్క అండ్ లిఖిల అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు అప్పటికప్పుడు తమ్మారెడ్డి సార్ నేను ఒక 2 గంటల్లో వస్తాను స్టూడియోలో మొత్తం అయిపోవాలి నాకు ఈరోజు అని కూర్చున్నారు పాపం. midnight 2 o'clock వరకు అందరు సింగర్స్ అందరు వచ్చి వయలినిస్ట్ హేమంత్ కానీ ఫ్లూటిస్ట్ ప్రమోద్ గారు కానీ అందరం అప్పటికప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెట్ చేయడం, అప్పటికప్పుడు పాడించడం అన్నీ జరిగాయి. అన్నీ అద్భుతంగా వచ్చాయి అవుట్పుట్ అంతా కూడా.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి మా ఫ్యామిలీ అందరు రావడం జరిగింది, మా వైఫ్ అండ్ మా ఫ్రెండ్స్ అందరు చాలామంది రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.